Welcome, where we drink a tea, speak truth, and laugh at life's confusion. And of course, about movies. మూవీస్ లేకుండా లైఫ్ ఎక్కడుందో చెప్పండి. అంతే కదా. కానీ ఈరోజు మాట్లాడుకునే మూవీ మాత్రం అందరికీ తెలిసిన మూవీ, అందరికీ ఇష్టమైన మూవీ. ఆ మూవీని ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు, నువ్వు చెప్పు. ఎలా చేయొచ్చు? ద మోస్ట్ మెస్అప్ థింగ్ అండ్ ఇట్ ఎండెడ్ అప్ విత్ అ గుడ్ థాట్ ఆర్ గుడ్ థింగ్. యా, కరెక్ట్గా పెట్టావు అసలు లైన్లో. వాళ్ళు అసలు ఎంత మెస్గా ఉంటారంటే ఆ క్యారెక్టర్స్, కానీ లాస్ట్కి అంతా మంచిగా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఏది లైన్గా వెళ్ళదు అనమాట, ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ ఈ పాటికే మీరు అందరూ గెస్ చేసేసి ఉంటారు, అదే బ్రోచేవారెవరు. ఆల్మోస్ట్ అది కామికల్గా వెళ్తూ కొంచెం ఎమోషనల్ చేసి అన్నీ అలా సటిల్గా వెళ్తూ ఉంటుంది అనమాట. సో క్రేజీ మూవీ. అండ్ ఆ కిడ్నాప్ సీన్, ఫస్ట్ సీన్, నన్ను కిడ్నాప్ చేయండి అని చెప్పి, అదే కదా అసలు. అది అది ఎలా చెప్తుందంటే నన్నే అంటే లైక్ వాళ్ళ డాడీని బెదిరించడానికి, వాళ్ళ డాడీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని డాన్స్ నేర్చుకోవడానికి నన్ను కిడ్నాప్ చేసి డబ్బులు తీసుకుని మీరు కొంచెం ఉంచుకోండి, నేను కొంచెం ఉంచుకుంటానంటది. అసలు క్రేజీ క్రేజీ పీపుల్. అసలు వాళ్ళ నలుగురు అంతే, అదే జాతికి చెందిన వాళ్ళు అనమాట. అంటే మన జాతికే అనుకో, అది వేరే విషయం. అంతేగా. ఆ పేపర్ కొట్టేయడాలు కానీ, ఆ పేపర్ లో మార్కులు మార్చేయడాలు కానీ. ఫస్ట్ కాకపోతే బ్యాక్ బెంచెస్ కానీ బ్యాక్ బెంచ్ లో కూర్చోరు, మిడిల్ బెంచ్ లో కూర్చుంటారు వీళ్ళు. కానీ చేసే పనులన్నీ మనలాంటివే. టీచర్స్ మీద సటైర్ వేయడం కానీ మొత్తం మనం చేసే పనులు. అదే కదా. జస్ట్ మనం అబ్బాయిలుగా అయితే ఎలా ఉంటాం, ఆ మూవీలో వాళ్ళు అలా ఉంటారు అనమాట. నివేత థామస్ మన రెప్లికానే చెప్పాలంటే. నిజంగా మనకి ఇంట్రెస్ట్ ఉంది కానీ మనల్ని ఎవరు ఎంకరేజ్ చేయరు. ఎగ్జాక్ట్లీ. చదువు కాకుండా. సర్లే ఇప్పుడవన్నీ ఎందుకులే. సో ఆ మూవీలో ఇంకా చెప్పాలంటే వర్క్ అయ్యేది కూడా అదే. వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్ చాలా రిలేటబుల్ గా ఉంటాయి. ఇప్పుడు మనమే ఉన్నాం, ఎంత రిలేట్ చేసుకున్నాం చెప్పు వాళ్ళ క్యారెక్టర్స్ కి. అసలు మామూలుగా రిలేట్ చేసుకోం అసలు. నేనైతే నివేత క్యారెక్టర్ చాలా రిలేట్ చేసుకుంటా. ఒక్కొక్కసారి మూడు లేనప్పుడు ఎగ్జామ్ రాయడం మానేస్తా. 2 మార్క్స్ అని పేపర్ మీద ఉంటే దాన్ని 4 మార్క్స్ చేసేసి పాస్ చేసేసుకుంటా. మరి మనకు తెలియని క్వశ్చన్స్ వాళ్ళు ఇస్తున్నప్పుడు వాళ్ళకి తెలియని ఆన్సర్స్ మనం రాయాలి కదా. అంతేగా. సో ఇది వర్క్ అవడం వల్ల అనుకుంటా, చాలా రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఇవన్నీ రావడం వల్ల అనుకుంటా మూవీ అంత బాగా వర్క్ అయింది. ఇంకా వాళ్ళు కిడ్నాప్ చేసే థింగ్ కూడా అసలు ఏదో పెద్ద ప్రొఫెషనల్ కిడ్నాపర్స్ లాగా. అసలు అండ్ రాహుల్ అనే డైలాగ్, మనం హానెస్ట్ కిడ్నాపర్స్ రా. హానెస్ట్ కిడ్నాపర్స్. అసలు వాళ్ళు చేసే పనులన్నీ కూడా అట్లనే ఉంటాయి. మళ్ళా అదేదో నిజంగా చాలా ప్రొఫెషనల్ గా చేస్తున్నట్టు చేస్తారు. అసలు లాస్ట్ కి నిజంగానే అది కిడ్నాప్ అయిపోద్ది. అది దా ట్విస్ట్. అది ప్రియదర్శిని అయితే అసలు కూర్చొని కన్ఫ్యూజ్ ముఖం వేసుకొని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, అసలు ఎందుకు చేస్తున్నాం అన్నట్టు ఉంటాడు, కానీ అన్ని ఫాలో అవుతారు. ఆ మూవీలో వీళ్ళు ప్లాన్ చేసిన కిడ్నాప్ సీన్ ఒకటి ఉంటది. అది కాకుండా వాళ్ళెవరినో కిడ్నాప్ చేయాలనుకుని దీన్ని కిడ్నాప్ చేసే థింగ్ ఇంకొకటి ఉంటది. ఇది మొత్తం ఇంకా ఎలా నడుస్తుంది అంటే ఇలా ఉంటాం, కానీ మనం ప్రతిసారి నవ్వుతూనే ఉంటాం. ఇన్ లైటర్ వేలోనే వెళ్తూ ఉంటది సినిమా అంతా. అంత సీరియస్ గా వెళ్ళిపోతూ అక్కడ సీరియస్ ఇష్యూ జరుగుతుంది, కానీ అంత సీరియస్ గా వెళ్ళదు. ఎగ్జాక్ట్లీ. ఈ మూవీ ఎట్లుంటదంటే ఇంకా కామికల్ గా నడుస్తూ ఉంటది, కానీ మధ్య మధ్యలో చిన్న చిన్న ఎమోషనల్వి కూడా మనకు అర్థమయ్యే విధంగా లైట్ హార్టెడ్ వేలో చెప్తూ ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక సీన్ ఉంటది కదా, ఏంటది వాళ్ళ టీచర్ దాన్ని కొంచెం హెరాస్
హెరాసే కదా, హెరాస్మెంటే కదా. అలా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ డాడీకి వెళ్ళి చెప్తే వాళ్ళ డాడీ అసలు పెద్దగా రియాక్టే అవ్వరు, లైక్ తను అబద్ధం చెప్తుంది అన్నట్టు. కానీ వాళ్ళ ఫ్రెండ్ రియాక్ట్ అవుతాడు, మంచిగా రియాక్ట్ అవుతాడు, అది కొంచెం కామికల్ గా కూడా అనిపిస్తుంది మనకి. వాళ్ళ డాడీ మీద సెటైరికల్ గా రియాక్ట్ అవ్వడం వల్ల అక్కడ అంత సీరియస్ ఏడుస్తున్న సీన్ కూడా నీకు అక్కడ సార్కాస్టిక్ గా కామికల్ గా తయారవుతుంది అనమాట. అసలు ఐ థింక్ అది రీసెంట్ గా టూరిస్ట్ ఫ్యామిలీలో కూడా సేమ్ ఇలాంటి ఒక రిఫరెన్స్ ఉంటది అనమాట. సీరియస్ గా వెళ్తూ ఉంటది సీన్, మధ్యలో ఆ ఒక క్యారెక్టర్ రావడం వల్ల నీకు ఎక్కడ ఎబ్బెట్టుగా అనిపించదు. అదేంటి సీరియస్ సీన్ కామికల్ గా ఎలా మారుతుంది అన్నట్టు ఏం అనిపించదు, అది అలా విత్ ఫ్లో వెళ్ళిపోతూ ఉంటది. అండ్ ఒకటి ఆ ఫాదర్ కి ఇంకా నివేదకి డిస్టెన్స్ కనిపించేస్తుంది, ఆ గ్యాప్ గానీ ఆ ఇది ఆ స్ట్రిక్ట్నెస్ కానీ చాలా కనిపిస్తా ఉంటది అనమాట. మళ్ళీ కొట్టడు తిట్టడు ఏం చేయడు, స్టార్టింగ్ వాళ్ళిద్దరు కలిసేసి ఏం చేయడు, కానీ డిస్టెన్స్ కనిపించేస్తే. మనకి ఇంకా నువ్వు అబ్జర్వ్ చేస్తే ఆ నివేత ఎంట్రీ సీన్ ఉంటది కదా, అక్కడ అది డాన్స్ స్కూల్ వైపు చూస్తున్నప్పుడు ఆ విండో క్లోజ్ చేస్తున్నప్పుడే అర్థమైపోతుంది ఆ క్యారెక్టర్ ఎలా ఉంటది అని. నివేద కూడా ఏం తక్కువ కాదులే, అంటే నా రూట్ నేను చూసుకుంటా అన్న కైండ్ ఆఫ్ థాట్ లో వెళ్ళిపోతుంది. ఆ క్యారెక్టర్ కూడా నివేత కూడా ఎట్లుంటదంటే ఎగ్జామ్ లో కావాలని తక్కువ మార్కులు తెచ్చుకోవడం, అసలు ఎగ్జామ్లే రాయకపోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటది. వాళ్ళ ఫాదర్ కూడా ఏం తక్కువగా ట్యూషన్ లో పడేయడాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఆ ఫాదర్ క్యారెక్టర్ కి అర్థం కాని ఒక థింగ్ ఏంటంటే, లైక్ ఒక వాళ్ళ కూతురికి హెరాస్మెంట్ వాళ్ళ ఫ్రెండ్ చేసినా కూడా వాళ్ళ కూతురు కంటే వాళ్ళ ఫ్రెండ్ ఎక్కువ ట్రస్ట్ చేస్తాడు, కన్నా కూతురు చెప్పిన మాట నమ్మడు. అదే ఫ్రెండ్స్ వచ్చేస్తే తిను చెప్పింది నమ్ముతారు. అదే డిఫరెన్స్ అసలు సినిమాలకి. అదే కరెక్ట్ టైంలో దొరికారు అనమాట రాహుల్ వాళ్ళ ముగ్గురు నివేదకి, పర్ఫెక్ట్ టైంలో దొరికారు అసలు. ఎగ్జాక్ట్లీ, ఒక కంఫర్ట్ ఇస్తారు చెప్పాలంటే వాళ్ళు. తను తనలా ఉంటది వాళ్ళ దగ్గర, ఇంట్లో ఉండలేదు వాళ్ళ దగ్గర అలా ఉంటది. ఎగ్జాక్ట్లీ. ఇంకొక క్రేజీ క్యారెక్టర్ సినిమాలో అయితే ఆ పోలీస్ ఆఫీసర్. అదే కదా అసలు క్రేజీ, అసలు పోలీస్ ఆఫీసర్ ఎలా అయ్యాడా అని చెప్పి చాలా డౌట్లు కొడతాయి అన్నమాట. అన్ని కనిపెడతాడు, అక్కడ దాకా వచ్చేస్తుంది, ఇంక కనిపెట్టేస్తాడు అనుకున్న టైంలో లేదు వాళ్ళు అయ్యుండరు. వీళ్ళు అయ్యుండరు, కనిపెడతాడు, వాడి దగ్గర రీజన్ కూడా ఉంటుంది మళ్ళీ, అయినా కూడా వీళ్ళు అయ్యుండరు. అదే కదా, రే ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు. అమ్మా అసలు ఆ క్యారెక్టర్ క్రేజీ. అసలు నీకు ఇంకా క్యారెక్టర్ చూస్తే ఒరే నువ్వు అసలు పోలీస్ ఎలా అయ్యవరా అని అనిపిస్తుంది అసలు. నిజంగా ఎవరు తీసుకున్నాడు, ఎంత పే చేస్తున్నా పోలీస్. అదే కదా, ఆ క్యారెక్టర్ ఇంకా అలా వెళ్తూ ఉంటది. కానీ మనం ఆ క్యారెక్టర్ అట్లా ఉంటదని మనం అసలు ఎక్స్పెక్ట్ చేయం ఎండింగ్ కి. ఆ క్యారెక్టర్ ఒక రియాలిటీ చెక్ ఇస్తుంది వాడికి. అది అసలు అది క్రేజీ. అసలు ఆ క్యారెక్టర్ కున్న వాల్యూ పెరిగిపోద్ది. అప్పుడు దాకా తిట్టుకుంటాము, అప్పుడు ఇంకా వాల్యూ పెరిగిపోద్ది అన్నమాట క్యారెక్టర్ కి. కమింగ్ టు ద స్క్రీన్ ప్లే, ఓ మై గాడ్ అసలు అది క్రేజీ రా. స్క్రీన్ ప్లే గురించి అయితే అసలు నువ్వే మాట్లాడాలి చెప్పాలంటే. అంటే మనం ఆ కథ ఎలా వెళ్తుంది అనుకుంటామంటే, వీడు ఈ మిత్ర కథ సత్యదేవ్ చెప్తున్నాడేమో అనుకుంటాం మనం. మనల్ని బ్లఫ్ చేస్తారు. వాట్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది, చెప్పేదంతా స్టోరీ కదా నిజంగా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. నేనైతే తెలుసా ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమనుకున్నా తెలుసా, అదేంటి వీడు అనుకున్న క్యారెక్టర్లు కళ్ళ ముందు ఎలా కనపడుతున్నాయి, అసలు వీళ్ళిద్దరు ఎలా కొలైడ్ అయ్యారు అన్నట్టు అనుకున్నా. సెకండ్ టైం చూసినప్పుడు అర్థమైంది, నో ఇవి ప్యారలల్ గా జరిగే స్టోరీస్ అని అప్పుడు అర్థమైంది నాకు. అసలు వాడు చెప్పే స్టోరీ ఈ స్టోరీ కాదని చెప్పి తర్వాత అర్థమైంది. అదే కదా అసలు అదే కదా అసలు మ్యాజిక్ చేసాడేమో అనిపిస్తుంది అసలు. నిజంగా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ కూడా చేయలేము, అదొక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అదైతే. ఎగ్జాక్ట్లీ.
అండ్ ఆ ఇంటర్వెల్ సీన్ లో నీకు ఎంత కనెక్టివిటీ ఉంటదంటే, వీళ్ళు మాస్టర్ ని కొట్టడం వల్ల వాళ్ళ డాడీకి బాగోదు. ఎగ్జాక్ట్లీ. అండ్ వీళ్ళ వల్లనే వాడికి పైసలు సరిగ్గా అందవు కరెక్ట్ టైం. అది ఆ లింక్ కూడా భలే ఉంటదిరా. ఇంకా నువ్వు క్లైమాక్స్ లో కూడా నీకు ఎవరికి సపోర్ట్ చేయాలో అర్థం కాదు. నువ్వు ఇద్దరు వైపున ఉండాలనుకుంటావు, కానీ నువ్వు ఇద్దరు వైపున ఉండలేవు ఆ టైంకి. నిజంగా నివేతాకి న్యాయం చేయాలనుకుంటావు, సత్యదేవికి న్యాయం జరగాలని కోరుకుంటావు. అక్కడ ఎవరిది తప్పు అన్నట్టు నీకేం అనిపించదు. పాపం వీళ్ళ ముగ్గురేమో దానికోసం చేస్తూ ఉంటారు. వీడేమో వాళ్ళ ఫాదర్ హాస్పిటలైజ్ అయ్యారు కాబట్టి చేస్తూ ఉంటారు. అండ్ ఆ విశాల్ ఆ సీన్ అయితే, అది ఎవరో నిజంగా డైరెక్టర్ అంట, సర్టిఫికేట్స్ కాల్ చేశాడంట డైరెక్టర్ అవడానికి. ఆ సీన్ అనేది నిజంగా నేను ఫస్ట్ టైం చూసినప్పుడు, ఒడి అమ్మ అది ప్యాషన్ కాదు రప్పించంట, దాన్ని సర్టిఫికేట్స్ కాల్ చేయడం ఏంటి? ఎంత ప్యాషన్ ఉంటే ఎప్పుడు సర్టిఫికేట్స్ కాల్ చేసుకుంటారు. ప్యాషన్ కాదు పిచ్చది. కాదురా, అందులో ఒక డైలాగ్ ఉంటది. వాడు అంటాడు, నాకు సెకండ్ ఆప్షన్ అంటే నాకు ఇంకొక ఆప్షన్ ఉంది ఇది కాకుండా అని అంటే లైట్ తీసుకుంటాను, అదే అది లేకపోతే నేను దీని మీద కాన్సన్ట్రేటెడ్ గా ఇంక ఇదే నా లైఫ్ అన్నట్టు ఉంటాను అని అంటాడు. దానికి వాడు ఇచ్చేసాడు, నీ దానికి ఆన్సర్ ఇచ్చేసాడు. నిజమే, అదొక కైండ్ ఆఫ్ ఏమంటారు, ఇంకా నేను బతకాలనుకుంటే ఇంక ఇలానే బతకాలి అంతే. ఇంకొకటి ఆ ఎస్కేప్ ప్లాన్ ఉంటది కదా, అదేలే కిడ్నాపింగ్ ప్లాన్, ఎస్కేప్ ప్లాన్, అది రెండు అని చెప్పుకోవచ్చు మనం. వాళ్ళ డాడీకి ఏమో కిడ్నాప్, వీళ్ళకేమో ఎస్కేప్, ఆ నరకం నుంచి ఎస్కేప్. అది అసలు క్రేజ్. వీళ్ళు వేసే ప్లాన్ కూడా ఇంకా ఎట్లుంటది, అది వాళ్ళ పనమ్మాయికి చెప్తుంది అసలు. అబ్బా అబ్బా, అది బయటకు వచ్చి ఆ పనమ్మాయి ముందే అది తీసుకెళ్ళిపోతుంటే అది మళ్ళీ దానికి ఎక్స్ట్రా మసాలా వేసి చెప్తుంది వాళ్ళ డాడీకి. అసలు ఎంత ఉంటే ఎంత చేసి చెప్తారు. అది అసలు పర్ఫెక్ట్ కిడ్నాప్ ప్లాన్ అనమాట అని వాళ్ళు అనుకుంటారు, కానీ అయ్యింది అనుకో అదే. సినిమా కంప్లీట్ పజిల్ లాగా ఉంటది అనమాట. ఇప్పుడు ఆ పజిలే కానీ నీకు ఆన్సర్స్ తెలియదు, నీకు ఆన్సర్ తెలియదు పజిల్ అనమాట. నీకు ఎందుకు వచ్చేదాకా అసలు నీకు తెలియదు దట్ ప్యారలల్ గా జరుగుతుందో కాదని. ఎగ్జాక్ట్లీ. అసలు నీకు ఈ సినిమాలో ఉన్న ఒక ప్లస్ పాయింట్ కూడా ఏంటంటే, నువ్వు రిపీట్ వాల్యూలో సినిమాని ఒకేసారి 3 సార్లు అయిపోయాక మళ్ళా రీవాచ్ చూసినా నీకు ఏదో ఒక కొత్తదనం కనపడుతూ ఉంటది. నీకు ఎక్కడ బోర్ కొట్టదు సినిమా ఇప్పుడు. ఈ సినిమాలో ఉన్న మ్యాజిక్కే అది ఫస్ట్, అందుకే అంత కల్ట్ క్లాసిక్ అయింది మూవీ. అండ్ ఆ ఎండింగ్ కూడా లైక్ పర్ఫెక్ట్ వచ్చింది అనమాట. మరి అంత ఓవర్ డ్రామాటిక్ కూడా కాదు, ఒక లైట్ స్మైల్ లాగా అనిపించింది ఆ సినిమా. లైక్ ఏ ఫాదర్ అయితే తన విండో క్లోజ్ చేశారో అదే ఫాదర్ విండో ఓపెన్ చేస్తారు. అది క్రేజీ మూమెంట్. నాకు ఇంకా వాళ్ళు ఏమైనా బాగుపడతారేమో ఎండింగ్ లో అని అనుకున్నా నేను, కానీ నో, మేము స్టార్టింగ్ లో ఎట్లున్నామో ఎండింగ్ లో కూడా అట్లనే ఉంటాం. దట్ ఈస్ మ్యాజిక్ ఆఫ్ ఫిలిం అసలు. స్క్రీన్ ప్లే అబ్బా ఏమని అనిపించింది అసలు. అంటే వాళ్ళు మారిపోయారు అనుకో, స్టోరీ మారిపోయేది, మనం చూసే విధం మారిపోయేది అనమాట. అంటే లైక్ ఒక్క ఇన్సిడెంట్ వల్ల మొత్తం మారిపోయారని అనిపించేది, కానీ ఆ ఒక్క మెయిన్ ఇన్సిడెంట్ వల్ల కూడా నేను నాలానే ఉంటా. ఎగ్జాక్ట్లీ, అదే ఇంకా చాలా బ్యూటిఫుల్. ఇంకా ఆ సినిమాలో రియల్ క్యారెక్టర్స్ లానే ఉంటాయి అవి, ఇంకా చాలా రిలేటబుల్, రియల్. ఎవడు మారుతాడు చెప్ప అంత చిన్న సిచ్యువేషన్ కి అన్నట్టు ఉంటది. ఇంకా ఆ మూవీలో బెస్ట్ థింగ్ ఏదైనా ఉందంటే మ్యూజిక్ రా. పాప అసలు వివేక్ సాగర్ కొట్టాడు మ్యూజిక్, క్లాసికల్ ఇంకా ఏమంటారు కాంటెంపరీ. ఈ రెండింటిని కలిపి అలా కొట్టాడు. అవసరమైన చోట ఎంత కావాలంటే అంత. ఇంకా ఎలివేట్ అయింది మూవీ చెప్పాలంటే దానివల్ల. అసలు ఎమోషనల్ సీన్ కి ఎంత డెప్త్ ఉండాలో అంత డెప్త్ ఉంటుంది, వితౌట్ ఎనీ డైలాగ్స్.
ఆ ఆ ఒక్క సీన్కి ఎంత డెప్త్ ఉంటుందో ఆ మ్యూజిక్ వల్ల. నిజంగా. ఒక యునీక్ ఫ్లేవర్ ఉంటుంది మూవీకి. ఈ మ్యూజిక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అన్ని మూవీస్కి ఎలా కొడతారు, డిప్పిరి 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 కొట్టినట్టు కొట్టేస్తారు. కానీ ఈ మూవీకి అలా కొట్టలేదు. ఎంత కావాలో అంతే, సినిమాకి ఎంత అవసరమో అంతే ఉంటుంది మ్యూజిక్. అది ఓవర్ పవర్ చేయదు, అలా అని తక్కువ ఉండదు. క్రేజీ క్రేజీ కొట్టారు అసలు. పర్ఫెక్ట్ ఫ్లో అంటారు కదా, ఇంకా అంటారు కదా, కరెక్ట్ టైంకి కరెక్ట్ ప్లేస్కి కరెక్ట్ థింగ్స్ హ్యాపెన్ అయితే అన్ని మంచిగానే అవుతాయని. దీనికల్లా కరెక్ట్ డైరెక్టర్కి కరెక్ట్ యాక్టర్స్, కరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్, కరెక్ట్ ఎడిటర్ ఉన్న వాళ్ళందరూ కరెక్ట్గా దొరికి సినిమాని కరెక్ట్గా మనకి ఇచ్చారనమాట. నిజం. ప్రతి సీన్ ప్రతిది ఒక వైబ్ లాంటిది ఇస్తారు అనమాట. ప్రతి సీన్ ఎక్కడ బోర్ అనిపించదు సినిమా. ఎగ్జాక్ట్లీ. ఫుల్ కొట్టచ్చురా అసలు ఈ మూవీ అసలు. చాలా సార్లు ఎప్పుడైనా బోర్ కొట్టిందంటే చూసేయచ్చు. నీకు ఇంకా అదేమి ఎమోషనల్ గా కూడా ఏముండదు, అంతా కొంచెం చిల్ గా ఇలా ఇలా ఉంటది. అవును. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ స్టే కన్ఫ్యూజ్డ్, స్టే కైండ్. అండ్ నీ ప్లాన్ ఏమైనా ఫ్లాప్ అవుతే జస్ట్ సే అప్రోచ్ అయ్యేవారు ఎవరు, అండ్ స్మైల్. ఓకే, బాయ్.